16 సంవత్సరాల కాంగ్రెస్ పాలన మన ప్రాంతానికి మొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం 500 కోట్ల రూపాయల పైచిలకు శంకుస్థాపనలే గాని ప్రారంభోత్సవాలే గాని అలా ప్రత్యేకంగా మన ప్రాంతానికి సంబంధించి బసవేశ్వరుని విగ్రహ ఆవిష్కరణ ఏ బసవేశ్వరుడైతే అనుభవ మంటపము కాయకమే కైలాసము దేహమే దేవాలయము మానవత్వము సమానత్వము ధర్మము కులరహిత సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేసిందో ఆ మహనీయ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన వాళ్ళు చాలా అదృష్టవంతం చెప్పి నేను భావిస్తాను. జైరాబాదు మెదక్ జిల్లా ఒక గొప్ప చరిత్ర ఉన్నది. మెదక్ జిల్లా అంటే మెతుకు సీమ, మెదక్ జిల్లా యొక్క జీవనది అంటే మాంజీరా. మెదక్ జిల్లాకు ఇంకో గొప్ప చరిత్ర సింగూరు జలాలు, సింగూరు డ్యాము. జంట నగరాలకు అత్యంత దగ్గరలో ఉన్న జలాశయం అంటే సింగూరు డ్యామ్. మెదక్ జిల్లా ఇందిరమ్మ జిల్లా. మెదక్ జిల్లా 1980లో ఇందిరమ్మని గెలిపించి రాష్ట్ర ప్రధాని చేసిన చరిత్ర ఈ మెదక్ జిల్లా ప్రజలది. ఆ ఇందిరమ్మ దయ వల్లనే ఆర్డినెన్సే కానీ బీడీఎల్ఏ కానీ పటాన్చెరు ఇండస్ట్రియల్ పార్కే కానీ ప్రతి పథకంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ, ఇందిరమ్మ అంటే కాంగ్రెస్. ప్రతి పథకంలో ఇందిరమ్మను ఎందుకు గుర్తుపెట్టుకుంటాము? ఏ గ్రామానికి పోయినా ఇండ్ల స్థలాలే కానీ ఇన్లే కానీ తెలంగాణ సమాజము ఎప్పుడు కూడా భూ పోరాటాల చరిత్ర సమాజము, ఆ సమాజంలో భూ హక్కుల గురించి పోరాడిన సమాజము. ఆ పోరాటాన్ని గుర్తించి ఆ హక్కులను పరిరక్షించి 25 లక్షల ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని ప్రతి తాలూకాలో ప్రతి గ్రామంలో పేదవానికి పంపకం చేసిన చరిత్ర కాంగ్రెస్ది, ఇందిరమ్మది.